ఇదే యాంగిల్ లా మా ఇల్లు ఒక ఫోటో అయితే ఉంది, ఓల్డ్ ఫోటో, అది యాడ్ చేస్తా చూడండి. మన విజయవాడ వచ్చేసి గాయస్ బండి ముంగట్టారైతే లేపుతుండో దిగానా ఇంకా పడతావు. ఈ కారు కట్టుకొని రిపేర్ షాప్ కి అయితే తీసుకుపోవాలి. బతికే ఉందా ఎలుక. పెద్ద టైంలో పెట్టి కార్ని డ్రైవ్ చేసినాం కదా, సో దానివల్ల దీంట్లో ఇదైతే ఖరాబ్ అయిపోయిందట. మన వీడియో ఎడిటింగ్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. టైం ఎంత అవుతుంది అంటే 3:43 అయితే అవుతుంది, ఎర్లీ మార్నింగ్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వచ్చేసి గైస్ ఘోరంగా వర్షం అయితే కొడుతుంది అండ్ ఇప్పుడే కొద్దిగా గెరువు ఇచ్చిందని చెప్పేసి మేము ఏం చేసినాము అంటే ఒక వీడియో అయితే షూట్ చేసినాము. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాము అంటే రీసెంట్గా మీరు చూసారు కదా, మేము కార్కి పెద్ద ట్రాక్టర్ టైర్స్ని పెట్టి డ్రైవ్ చేస్తే అది ఇరిగిపోయింది కదా స్టీరింగ్, ఆ కార్ని రిపేర్ చేయించుకురావడానికి సిద్దిపేటకి అయితే వెళ్తున్నాము. ఈ వీడియోలో మీరు మొత్తం అదే చూస్తారు. అండ్ ఏం వీడియో షూట్ చేసినాం ఏం కథ అనేది సీక్రెట్, ఎందుకంటే 2-3 డేస్ తర్వాత వస్తుంది కదా, సో అప్పుడైతే మీరు చూడండి వీడియో ఏంది అని చెప్పేసి. సస్పెన్స్ మీలో చాలా మంది అడిగిన వీడియో అయితే షూట్ చేసినాం మెయిన్ ఛానల్ కోసం. సో ఇప్పుడు వచ్చేసి సిద్దిపేటకి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ ఈ వెహికల్ని ట్రాక్టర్ ఇంటి దగ్గర పెడదాం, ఆ తర్వాత వెళ్దాం. ఇప్పటిదాకా మా బాబు దున్నిండు మొత్తం, మీరు చూసినట్లయితే ఒక కేజీ లేసే ఉన్నాయి, కడిగిండు మంచిగా, ఇక్కడ పెట్టిపోయిండు. దీని ఇంటికి తీసుకుపోతున్నాం. ఈ వెహికల్స్ అన్నీ ఏవట్టి మా ఇంట్లో స్పేసే లేకుండా అయిపోయింది మొత్తమే. వీడికైనా అందాక మొత్తం వెహికల్స్ నిండుతాయి. ఇదే యాంగిల్లా మా ఇల్లు ఒక ఫోటో అయితే ఉంది, ఓల్డ్ ఫోటో, అది యాడ్ చేస్తా చూడండి. అండ్ ఇప్పుడు చూడండి, ఇది దగ్గర ఒక 12-13 ఇయర్స్ ట్రాన్స్ఫర్మేషన్ మా ఇల్లుది. ఫస్ట్ అట్లా ఉండే, ఇప్పుడు ఇట్లా కన్వర్ట్ అయింది. అది మన విజయవాడ వచ్చేసి గాయస్ బండి ముంగట్టారైతే లేపుతుండో దిగానా ఇంకా పడతావు తాత ఎక్కించుకో, తాత ఎక్కే లేపరా. ఇంకా కూర్చొని గీడ పట్టుకోబో, ఇట్లా ఇంకా కూర్చోవాలి, దాని మీద కూర్చొని నువ్వు వాడవు. అట్లే కూర్చోవా పోతుంది, పోలే అయిపోతుంది అంతే, పడతాను ముంగట. చలో అట్లా ఇరిపోయింది కారా, డోమ్ ఇరిపోయింది. కలవత్తే అవదమ్మా. సో బండి లేపుదామని ట్రై చేసి నేను అంతా అయితే కాలేదు. ఇప్పుడు ఇంటికి పోతున్నాము, పోయి అందరం తింటాం. తిన్న తర్వాత ఈ కారు కట్టుకొని రిపేర్ షాప్కి అయితే తీసుకుపోవాలి. లెట్స్ గో. ఇంటికి పోయినాం గైస్, తిన్నాము. అండ్ ఇప్పుడు మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ ఎర్ర కార్ అన్న తీసుకొస్తుండో, ఈ కార్ అయితే నేను తీసుకుపోతున్నా. మొత్తం వర్షం పడుతుంది, కొద్ది ఆపరేట్ అవుతుంది. దీనికి తాడు కట్టకుండా డైరెక్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. ఒకవేళ పోలేదు అనుకోండి, అప్పుడు తాడైతే కడదాం 2 కార్లకు. కార్ది కనెక్షన్ వచ్చేసి మొత్తమే వేయిందేమో అనుకున్నాము, బట్ మొత్తం పోలేదు. కొద్ది కనెక్షన్ ఉన్నట్టున్నది. దీనికి తాడు కట్టి గుంజుగా పోకున్నా కానీ నార్మల్గా దానంతో అదే ఆపరేట్ అవుతుంది, అందుకని అట్నే తీసుకోబోతుంది. వర్షం వచ్చేసి గాయస్ అంతటా పడుతుంది. కానీ అయితే నేను ఇంత దూరం వచ్చినా కదా, ఇక్కడ కూడా పడతానే ఉంది, సిద్దిపేట కూడా పడుతుంది కంటిన్యూస్గా. మీ దగ్గర వర్షం పడుతుందా లేదా కామెంట్ చేయండి, నాకు తెలిసి అంతటా పడుతుంది కావచ్చు ఇప్పుడు. ఇక సో షాప్ దగ్గర దాకానైతే వచ్చినాము. ఆయనకు ఫోన్ చేసిన, ఆయన ఏమంటున్నాడో తీసుకురమ్మంటాడు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. మెకానిక్ షాప్కి అయితే గైస్ వచ్చినాము. ఇప్పుడు టైం పడుతుందట. ఆ కార్ బ్యాటరీ అయితే ఎక్స్చేంజ్ చేయించుకురావాలి. పాత బ్యాటరీ ఇచ్చి కొత్త బ్యాటరీ తీసుకుంటున్నాము. బ్యాటరీ షాప్కి అయితే వెళ్తున్నాం. మన ఈ పాత కార్లకి ఏ రిపేర్ వచ్చినా కానీ అన్న దగ్గరికి వస్తాము. దాంట్లో ఎంత పెద్ద రిపేర్ ఉన్నా సరే, టైం తీసుకున్నా సరే ఖచ్చితంగా రిపేర్ చేసిస్తాడు. సో ఈ రోజు కూడా అవుతుందట. టైం పడుతుంది అంటుండు, కాకపోతే అవుతుంది కంపల్సరీ. మన కార్ బ్యాటరీ ఇది వచ్చేసి పని చేస్తలేదు, ఆన్ అవుతలేదు దీంతోని. సో అందుకోసం ఇది ఇచ్చి ఎక్స్చేంజ్ లా అమరాంది ఇంకో బ్యాటరీ తీసుకోనికి అయితే పోతున్నాము. పోయి
ఇంకో బ్యాటరీ అయితే ఇద్దాం. దానికి ఎంత తీసుకుంటాడు? మొన్న పోయినసారి మన ల్యాంబో బ్యాటరీ ఎక్స్చేంజ్ చేయించినప్పుడు 1800 ఏమో తీసుకున్నాడు. ఈసారి వాళ్ళు ఎంత తీసుకుంటాడు? మా బాపుకు ఫోన్ చేస్తే ఎంత తీసుకుంటాడు ఏం కదా. పైసా ఎంత తీసుకుంటే 600 1800 మొత్తం 3000 చిల్లర ఉంటుంది. పోయినసారి బ్యాటరీ ఎక్స్చేంజ్ చేస్తే ఎంత తీసుకునే 1800 తీసుకున్నాడు కదా, అంతేగా? 1800 అయితే తీసుకున్నాడు గాయస్ పోయినసారి, నాకు గుర్తు. ఈసారి ఎంత అంటాడో చూడాలి. మా బాప్సం అదే అంటుండే 1800 తీసుకున్నారు అంటుండే. వ్లాగ్స్ తీస్తే ఇంకొక బెనిఫిట్ ఇదే ఏంటి అంటే, నేను వ్లాగ్లో 1800 అంటున్నా కదా, ఇప్పుడు ఎంత తీసుకుంటో చెప్తా. మనం నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేయించినప్పుడు మనకు ఒక ప్రూఫ్ లాగా ఉంటుంది అన్నట్టు. కానీ ఇక ఏడిపోయినా ఒకటే మాట అంటారు, ఏమంటారు? రేటు వెళ్ళి ఇప్పుడైతే బ్యాటరీ షాప్ పోతున్నాం. సో ఇప్పుడు కూడా మన పాతది కర్ర బ్యాటరీ ఇచ్చేసి ఒకటి అమరన్ గ్రీన్ కలర్ బ్యాటరీ అయితే తీసుకుంటున్నాం. 72 months 36+36 వారంటీ, 26 months గ్యారంటీ, 36 months వారంటీ, 3500 ఎక్స్చేంజ్లో. ఇంతకుముందు తీసుకునే దానికంటే ఒక 100 రూపీస్ ఎక్కువ పడుతుంది 1 year తర్వాత. ఇప్పుడు మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్న బ్యాటరీ వచ్చేసి ఇది బాయ్ ఇది వచ్చేసి 30+30 36+36 బందోబస్తు తీసుకుంటున్నాం అన్నట్టు. కొత్త బ్యాటరీ అయితే గాయస్ తీసుకున్నాము. అప్పుడు 3500 కట్టాము, 1800 అనుకుంటున్నాము. ఆయన ఎంత అడిగినా కానీ ఆయన రాదు గంటే అని అన్నాడు. నా మొబైల్లో చెక్ చేస్తే ఆ రోజుది వారంటీ కార్డు దొరికింది, దాంట్లో డేట్ ఆఫ్ పర్చేజ్ ఉన్నది. దాన్ని చూసి ఫోన్పేలోకి పోయి ఇంత కొట్టినాం అనేది చూస్తే బరాబర్ 3500 వచ్చినాం. ₹1 ఎక్కువ వాళ్ళే, ₹1 తక్కువ వాళ్ళే. ఆ రోజు ఎంత కొన్నామో ఈ రోజు కూడా అంతగా కొన్నాం. 3400 ఉందా? 3500 ఉంది. 3500 ఉంటే కూడా 3500 ఉన్నది. సో కొత్త బ్యాటరీ అయితే వచ్చేసింది. ఒకటి బ్యాటరీ పాతది మస్టాంగ్ వేయాలి, ఇది ల్యాంబోకి వేయాలి. ల్యాంబో కొత్త బ్యాటరీ. బతికే ఉందా ఎలక? ఫస్ట్ దాన్ని చూసి బొమ్మ అనుకున్నాము, మళ్ళీ క్లారిటీగా చూస్తే బతికే ఉంది. నెక్స్ట్ మన కారే రిపేర్ చేస్తుర్రు, చూడాలి ఎంతసేపు పడుతుంది, దాన్ని ఏమేమి పోయింది ఏం కథ అని చెప్పేసి. పెద్ద టైంలో పెట్టి కార్ని డ్రైవ్ చేసినాం కదా, సో దానివల్ల దీనిలో ఇదైతే ఖరాబ్ అయిపోయిందట. లోపలికి ఇప్పారు మన వాళ్ళు. సో ఇది వేరే తెస్తారు ఇప్పుడు, మొత్తం చేంజ్ అవుతుందా? ఇది చేంజ్ అవుతుందా? ఇదంతా అది రాదేమో. ఏంటి ఉన్నాయి రిపేర్ అయిపోయినాయి కానీ, లేకుంటే రాడు బిస్కెట్ అవ్వాలి. కార్ రిపేరింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. 2800 రూపీస్ అయితే తీసుకోండు. దాని వీల్స్ అలైన్మెంట్ ఏపీ అన్నమాట. వీల్ అలైన్మెంట్ ఏపీనికి అయితే షాప్కి వచ్చినాము, చేపిద్దాం ఇప్పుడు. ఫస్ట్ టైం ఒక కార్కు వీల్ అలైన్మెంట్ అయితే వేపిస్తున్నాం. మన దగ్గర 4 కార్లు ఉన్నాయి, దేనికి వేపించారు ఇప్పటి వరకు. దీంతోనే స్టార్ట్. వాళ్ళు ఏమంటారు అంటే, ఇప్పుడు లోపల రాడ్ చేంజ్ చేసారు కదా, ఒకవేళ చేంజ్ చేయకుంటే 100 కిలోమీటర్స్ పోయేది 3-4 కిలోమీటర్స్కే టైర్ సరిపోతే కంపల్సరీ వేపిరా అంటారు. కార్ టైర్లకు 2 ఐటమ్స్ ఫిట్ చేసారు. స్క్రీన్లో వాళ్ళకి ఎటువంటి అవైతే వస్తున్నాయో డైరెక్షన్స్, దాని ప్రకారము ఇవైతే అడ్జస్ట్ రొటేట్ చేస్తారు కార్ను, టైర్స్ అంతా. వస్తూ గాయస్ మన వాళ్ళ కోసం ఇక బజ్జీలు అయితే తీసుకొచ్చినాము. ఇప్పుడు ఈ బజ్జీలు అయితే తిందాం. బజ్జీలు విత్ చట్నీ.
ఇప్పుడే గైస్ మన వీడియో ఎడిటింగ్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. టైం ఎంత అవుతుందంటే 3:43 అయితే అవుతుంది. ఎర్లీ మార్నింగ్ ఇంకా వండుకోలేదు. సో వీడియో అయితే అప్లోడ్ చేసేసిన, ఇప్పుడు వెళ్ళి పడుకుందాం. సో ఫైనలీ గైస్ ఇది ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీ కనుక వ్లాగ్ నచ్చినట్లయితే వీడియో వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.